టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను తన యాస నటంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాలలో నటించాడు. స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగులు చెప్పిన పిష్ వెంకట్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కబడ్డీ ఆడి తన్నులు తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన నటంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన పిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాలలో కనిపించడం లేదు. అతను చివరిసారిగా పోయిన సంవత్సరం రిలీజ్ అయిన నరకాసుర సినిమాలో కనిపించాడు. అంతకుముందు కూడా అడపాదడపా మాత్రమే సినిమాలలో కనిపించాడు. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తన కుటుంబం దీనస్థితిలో ఉందని ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. తన గురించి ఇలా చెప్పాడు. ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్లాను. అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. అదేంటో మాకు అసలు తెలీదు. ఎందుకైనా మంచిదని నిమ్స్ లో జాయిన్ అయి అక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాను. సుమారు సంవత్సరాల కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. 4 ఏళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైంలో బీపీ షుగర్ కూడా రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా వెళ్ళలేకపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉందని భాగోద్వేగం గురయ్యాడు పిష్ వెంకట్. ఎన్నో సినిమాలలో తన కామెడీ విలనిజంతో కడుపు నవ్వించిన పిష్ వెంకట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతని దీన పరిస్థితి చూసి ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని అభిమానులు నెటిజన్లు కోరుతున్నారు.